మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ నృసింహ సరస్వతి నమః. దత్తాయ వరవే నమః. శ్రీ గురుదత్త జై గురుదత్త. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు శాంతిరస్తు సుస్థిరస్తు. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్మదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. మనము ఈ వారము 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మోటర్ రాశి మేషరాశి. మేషరాశి వారు 3 నక్షత్రాలు అన్నమాట. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. వీరి ఆదాయం వచ్చేసి 2, ఖర్చు 14, పూజ్యం 5, అవమానం 7. మరి వీరికి మొదటి నుంచి ఆర్థిక వ్యవహారాల్లో వీరు కొంచెం మందగిస్తూ ఉంటాయన్నమాట. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉంటాయి. యోగ రూపంగా ధనప్రాప్తి లభిస్తుంది. ఆర్థికపరంగా ధన లాభాలు పొందుతారు. ఇంటా బయట వీరికి మనల్ని పొందుతూ ఉంటారు. వృత్తి వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇంకా చక్కగా బాగుండాలంటే వీరికి రామరక్ష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు 3 నక్షత్రాలు. కృత్తిక నక్షత్రము, రోహిణి నక్షత్రము మరియు మృగశిర నక్షత్రం. కృత్తిక నక్షత్రం వారు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వీరికి ఆదాయము 11, ఖర్చు 5, పూజ్యం రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి కృత్తిక నక్షత్ర జాతకులు కెంపు ధరించాలన్నమాట, ఉంగరం. రోహిణి నక్షత్రం జాతకం వారు ముత్యం, మృగశిర నక్షత్రం జాతక వారు పగడం ధరించడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. మరి ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 2, 5, 6, 9 అదృష్ట సంఖ్యలు అన్నమాట. అదృష్ట వారములు శని, బుధవారము, శుక్రవారము, సోమవారం అదృష్ట వారము. ఈ లక్కీ స్టార్ నెంబర్ 6. మరి ఈ నెల ఈ వారంలో వీరికి ఎట్లా ఉంటుందంటే వీరికి కొంచెం ధనం అనేది ఖర్చు ఎక్కువ పెడతారన్నమాట. కొంచెం ఖర్చు తగ్గించుకున్నట్టయితే మంచిగా బాగుంటుందన్నమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అపందుల పాలవుతూ ఉంటారు. అప్పుల బాధలు, మనోవ్యధ, మరి కొంత వచ్చే రాబడి తగ్గిపోతుందన్నమాట. మరి శుభకార్యాలు మిశ్రమంగా ఉంటాయి ఈ వారం. పాలకుల యొక్క దండనలు సామాన్యంగా ధనప్రాప్తి, విషకేటక, భయంకర శారీరక అనారోగ్యం వీరిని ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ధనప్రాప్తి సామాన్యంగా ఉంటుంది. మరి ఇంకా వీరికి చక్కని మంచి ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు 3 నక్షత్రాలు. మృగశిర నక్షత్రము మరియు ఆరుద్ర, పునర్వసు. మీరు మృగశిర నక్షత్రం వారు 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం వారు 1, 2, 3, 4. మరి వీరి ఆదాయం 14, ఖర్చు 2, పూజ్యం రాజపూజ్యం 4, అవమానం 3. మరి వీరికి అదృష్టం ఎలా ఉందంటే మృగశిర నక్షత్ర జాతకులు పగరం ధరించాలి, పగరపు ఉంగరాన్ని ధరించాలన్నమాట. ఆరుద్ర నక్షత్రం వారు గోమేక ఉంగరాన్ని ధరించాలి. పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి. అలా ఉంటుంది, మనస్సిద్ధి కలుగుతుంది అన్నమాట. మరి రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 9. మరి అదృష్ట వారములు ఆదివారం, సోమవారం, బుధవారము వీరి అదృష్ట వారములు. లక్కీ స్టార్ నెంబర్ 5. మరి ఈ వారంలో వీరికి ఆర్థిక పరంగా లోపం ఉంటుందన్నమాట. వృత్తి యందు సామాన్యుడి ధనప్రాప్తి, మీ యొక్క పథకములు ప్రకటించే అవకాశం అనేది ఉంటుంది. మీరు లోపాలు పరిమితంగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సామాన్య ధనలాభము. వ్యాపారం నందు రావాల్సినటువంటి బాకీలు వస్తాయి, నిదానంగా వస్తాయి. జాయింట్ వాదనలు ఏమైనా ఉన్నట్లయితే వివాదాలు కొలిక్కి వస్తాయి. ధనప్రాప్తి, వ్యాపారము కొనసాగుతూ ఉంటాయి. పరోక్షంగా ఇతరులు వీరిని బాధిస్తూ ఉంటారు. మరి ఇంకా వీరికి ఈ వారంలో ఆరోగ్య పరిస్థితి కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. మరి కాబట్టి
ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఉమామహేశ్వర స్వామి వారిని అంటే ఉమామహేశ్వర స్వామి వారిని పూజినట్లయితే మంచిగా ఫలితాలు పొందుతారు. స్వామివారి మహాశివరాత్రి ఉంది కదండి, ఆ రోజున చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివయ్యకి పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క నక్షత్రాలు 3. ఈ 3 నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రము, పుష్యరాగము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము. పునర్వసు నక్షత్రం వారు 4వ పాదము, పుష్యమి నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదములు. మరి వీరికి ఆదాయము 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. మరి ఈ వీరికి అదృష్ట ఎట్లా ఉందంటే పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యమి రాగం అంటే పుష్యరాగాన్ని ధరించాలి. మరి పుష్యమి వారు ఇంద్రనీలం ధరించాలి. ఆశ్లేష జాతకులు పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల ఉన్నత పదవులు పొందుతారు. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. మరి వారములు సోమవారం, మంగళవారం, శుక్రవారం. వీరికి ఆదివారం కూడా మంచి ఫలితాలు పొందుతారన్నమాట. మరి అదృష్ట సంఖ్యలు స్టార్ నెంబర్, లక్కీ నెంబరు 2. వీరి యొక్క ఈ వారం ఎలా ఉంటుందంటే వ్యాపారస్తులకు అధికారుల చేత బెడద ఎక్కువగా ఉంటుందన్నమాట. అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఉద్యోగస్తులకు తీవ్రమైనటువంటి మనస్సు ఇబ్బంది కంటే శ్రమ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళకి తీవ్రమైన శ్రమ వీరికి ఈ వారం జరుగుతుందన్నమాట. సామాన్య ధన ప్రాప్తి, గృహ సంబంధం రుణాలు తీరుస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు వీరిని వెంటాడుతూ ఉంటాయి. మిత్ర సహాయం లభిస్తుందన్నమాట. మిత్రుల యొక్క సహాయం వీరికి అందుతుందన్నమాట ఈ వారం. తొందరపాటు ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ధన ప్రాప్తి, యోగము, వ్యవహారము జయం కలుగుతాయి. మనఃపీడ, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, ధన వ్యయము, వ్యాపారము వీరికి చిక్కులు ఈ వారం తప్పదు. ఈ వారం చివరన వీరికి ప్రయాణం అనేది ఉన్నది, కానీ ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా చక్కని ఫలితాలు పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు 3 నక్షత్రాలు, మఖ నక్షత్రము, పుబ్బ నక్షత్రము, ఉత్తర నక్షత్రము. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రము 1వ పాదం. మరి వీరి ఆదాయం 11, ఖర్చు 11. ఆదాయం వీరికి 11 రూపాయలు వస్తుంది, ఖర్చు కూడా 11 రూపాయలే. రాజపూజ్యం 3, అవమానం 6. మరి వీరికి అదృష్టం మఖ నక్షత్ర జాతకులు గోమేరికం ధరించాలి. ఈ ఉంగరం ధరించడం వల్ల పుబ్బ నక్షత్రం వారు వజ్రం ధరించాలి. ఉత్తర నక్షత్రం వారు కెంపు ధరించాలి. ఈ ఉంగరం వల్ల వీరికి ఎలా ఉంటుంది? కుటుంబ వృద్ధి జరుగుతుంది. మరి అదృష్టమైన నెంబర్స్ వీరికి 1, 3, 6, 8, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట వారములు ఆదివారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, సోమవారములు అదృష్ట వారములు. లక్కీ స్టార్ నెంబర్ 5, నెంబర్ 1 అన్నమాట. 1వ నెంబర్ అన్నమాట. లక్కీ స్టార్ నెంబర్ వచ్చేసి 1వ నెంబర్ అన్నమాట, నెంబర్ 1. మరి వీరికి ఆకస్మిక ఈ వారం ఎట్లా ఉంటుందంటే ఆకస్మిక రోగాలు, కోర్టు మున్నగు లావాదేవీలు, వ్యవహారాలు, వృధా ప్రయాణాలు, బంధుమిత్రులతోటి వివాదాలు, వృత్తి యందు ధన ప్రాప్తి, రాబడి, విదేశీయ గమనం అనేది కొంచెం ఈ వారం వీరికి విదేశీయ గమనం అనేది కొంచెం వచ్చే అవకాశం ఉంది. సుఖ భోజనం వీరికి మంచి భోజన ప్రియులు అన్నమాట. బంధుమిత్రులు చక్కగా బాగుంటారు. చిరాస్తులు, అమ్మకాలు, సమస్యలు వీరి కఠినమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు. విద్యార్థులకు విద్యాభంగం అని అంటే కొంచెం వీరికి సక్రమైన విద్యా పరీక్ష కాలం కాబట్టి వీరు ఎంత శ్రమ చేసినా కూడా విద్య విషయంలో పరీక్ష కాలం వీరికి చాలా వీరికి పరీక్ష పెడుతుందన్నమాట ఈ వారం. కానీ జాగ్రత్త వహించినట్లయితే వీరికి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మరి నూతన వస్త్ర ప్రాప్తి, ధన ప్రాప్తి, వ్యయము పెరుగుతుందన్నమాట. మరి మంచి ఫలితాలు పొందాలంటే రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యరాశి. ఈ కన్యరాశి వారు ఉత్తర నక్షత్రము 3 నక్షత్రాలు అన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్త నక్షత్రము. మరి వీరికి ఉత్తర నక్షత్రం వారు 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం వారు 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 14, ఖర్చు 2, పర్లేదన్నమాట. మరి రాజపూజ్యం 6, అవమానం 6. మరి వీరి అదృష్టం ఎట్లా ఉంది? ఉత్తర నక్షత్రం వారు
కెంపు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యం ధరించాలి. చిత్త నక్షత్రం వారు పగడపు ఉరంగరం ధరించడం వల్ల అధికారము ధనలాభము కలుగును. మరి ఈ రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 7, 9. అదృష్ట వారములు ఆదివారం, మంగళవారం, గురు శుక్రవారములు అదృష్ట వారములు. లక్కీ నెంబర్ 6. మరి వీరికి ఎట్లా ఉంటుంది ఈ వారం అనేది తెలుసుకుందాం. స్త్రీల విషయానికి వస్తే అనవసరపు బాధలు, నిరాశ, నిస్పృహ, చెడు స్నేహాలతో వీరు ఉంటారు. కానీ జాగ్రత్త వహించినట్లయితే వాటి నుంచి వీరు బయటపడతారన్నమాట. వ్యాపారులు, ఉద్యోగస్తులు, అధికారుల యొక్క మంతనమునందు సంచరం ధన వ్యయం అనేది జరుగుతుంది. వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారము ఎదుటివాడు నమ్మకూడదనమాట. కరెక్ట్గా ఆచితూచి వ్యవహరించినట్లయితే అని మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఈ వారం ఉంటారు. మరి ఇటువంటి వ్యక్తుల నుంచి మీరు బయటపడటం కోసం చక్కగా ఉన్నట్లయితే, అంటే ఆచితూచి వ్యవహరించినట్లయితే ఈ వ్యక్తుల నుంచి మీరు బయటపడతారు. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఈ వారం ఉంటారు. కాబట్టి సంతోషము, వీరి వృత్తి యందు సంతోషము, కార్యసిద్ధి, గౌరవం జరుగుతుందన్నమాట. సౌఖ్యం పొందుతారు. చివరి వారంలో వీరికి కొంచెం మనశ్శాంతి కలిగేటువంటి విషయాలు, వీరికి శుభార్తలు వింటారు. వీరు మనశ్శాంతి కలిగేటువంటి అవాంఛనీయ స్థితి, సాంఘిక వ్యవహారాలు ప్రబలుతూ ఉంటాయన్నమాట. ఇంకా వీరికి ఈ వారంలో మనశ్శాంతి కలిగేటువంటి శుభవార్తలు వింటారు. మరి ఇంకా చక్కగా బాగుండాలంటే వీరు సరస్వతి అమ్మవారి యొక్క పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారు ఈ వారం చిత్త నక్షత్ర జాతకులు పగడము మరియు స్వాతి నక్షత్ర జాతకు గోమెలికము, విశాఖ వారు పుష్యరాగము ధరించడం వల్ల మంచి సంకల్పం జరుగుతున్నమాట, కార్యసిద్ధం జరుగుతున్నమాట. ఈ రాశి వారు 1, 3, 4 పాదములు, 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు అన్నమాట. మంగళవారం, బుధవారం, శుక్రవారం అదృష్ట సంఖ్యలు. స్టార్ నెంబర్ 5. మరి ఈ వారం వీరికి బంధు కళ్యాణ దర్శనములు. ఇక ఈ వారం కళ్యాణ జరిగే అవకాశం ఉందమ్మా, శుభం జరుగుతుంది. ఆసక్తి వార్తలు వింటారు. ఉన్నతాధికారులతో పరిచయములు, ధనవ్యయము, సంతానము, విషయ సంచారములు ఉంటాయి. పుట్టింట వ్యతిరేక కార్యజనము, దైవభక్తి పెరుగుతున్న వల్ల వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. మరి ఇంకా మంచిగా చక్కగా బాగుండాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజించడం మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వీరి అదృష్టం వచ్చేసి విశాఖ నక్షత్రము, విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆదాయము వీరికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2. మరి వీరు ఈ వారము కీళ్ల వ్యాధులు, వాహన యోగము, కీళ్ల వ్యాధులతో బాధపడుతుంటారు. వాహన యోగము, రుణము, సామాన్య జీవితం విధానం వీరిది ఈ వారం అన్నమాట. కొంచెం అంటే ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట. మోకాళ్ళు నొప్పులు అవన్నీ వస్తుంటాయి. వ్యాపార స్తంభన, ఉద్యోగస్తులందు సెలవులు పెట్టడము ఇవన్నీ ఉంటాయన్నమాట. వీరికి ఈ వారం ఏమాత్రం బాగలేదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలన్నమాట. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు. తదుపరి రాశి ధనుసు రాశి అన్నమాట. ధనుసు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢం 1వ పాదము. మరి వీరికి ఈ వారము దుస్వప్న, చెడు స్నేహాలు, రుణబాధలు ఉండటం వల్ల స్థిరాస్తులు వ్యవహారాలు కొంచెం అమ్మటం అనేది జరుగుతుంది. తర్వాత కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు వస్తుంటాయి. ధనుసు రాశి వారు చెడు స్వప్న, మరి చెడు స్నేహాలు వీటిని బాగుపడతారు అన్నమాట. ఇబ్బంది పడుతుంటారు. వీరు సుబ్రహ్మణ్య సంపూజించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ధనుసు రాశి వారు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారు ఈ వారము ప్రముఖులతోటి పరిచయాలు లభిస్తుంటాయి. ఆలోచనలు కార్యరూపం ధరుస్తుంటాయి. ఇంకా ధన ఆదాయము కొత్త మిత్రులతో బాగుంటుంది. ఆకస్మిక దూర ప్రయాణాలు, మిత్రుల వివాదాలు ఇంకా బాగుండాలంటే 8 అంటే నవగ్రహాలను పూజించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు వృత్తి వ్యవహారాల్లో ఒడంబడికలు, ఒడిదుడుకులు కుదురుతూ ఉంటారు. విజయం సాధిస్తూ ఉంటారు. ధనవ్యయము, దూర ప్రయాణాలు ధనాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. కోర్టు వివాదాలు వెళ్తారు కానీ కొంచెం జాగ్రత్త వహించవలసిన కోరుచున్నాం. ధన ప్రాప్తి యోగము, వ్యయ ప్రయాసాలతోటి మిత్రులతోటి వివాదాలు ఉంటాయి. ఇంకా మంచిగా బాగుండాలంటే శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర
1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. వీరికి ఈ వారం తొందరపడి పనుల విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సంఘాల గౌరవ మర్యాద తగ్గుతాయి. ఈ వారము ధన వ్యయము, పనులు ముందుకు సాగవు. గృహ నిర్మాణాల్లో ఆటంకము జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం వీరికి ప్రయాణం అనేది ఉంది కానీ కొంచెం జాగ్రత్త వహించుకోవచ్చున్నాం. మరి ఇంకా చక్కగా బాగుండాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి.